హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన డబుల్ బెడ్రూమ్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. చాలా మందికి అయితే ఇల్లు రానికి వారికి కావచ్చు, ఇల్లు వచ్చినా కూడా ఉండడంలో కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇల్లు రాని వారికి మాత్రం గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమైతే, అదేవిధంగా మొదటిసారి చూసినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్టయితే మనకి ఈ డెడ్ లైన్ అనేది ఇచ్చారనమాట, డిసెంబర్లో 15 వరకు అని చెప్పేసి. ఎవరైతే ఇళ్లలో ఉండట్లేదో వాళ్ళ లిస్ట్ అనేది మొత్తం తీశారో, అదేవిధంగా మరొకసారి ఎంక్వైరీ అనేది స్టార్ట్ చేశారనమాట మన వాళ్ళు. మరొకసారి ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు ఉండట్లేరు అనేది మొత్తం డేటా అనేది తీసుకున్నారనమాట. ఎందుకు ఉండట్లేరు అని చెప్పేసి తీసుకొని, అదిగాక పాత గవర్నమెంట్లో ఎవరెవరికి అనర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇచ్చారనమాట. ఓకేనా, అది ఎవరైతే ఇచ్చారో ఇప్పుడు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా మందికి ఒక 100లో ఒక 35-40% మటుకి అనర్హులకే ఇచ్చారంట ఇల్లులు. అయితే ఇప్పుడు అవన్నీ తీసి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందంటే చెప్పారనమాట. ఓకేనా, దీంతో పాటుగా ఎక్కడెక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి కూడా వీళ్ళైతే ఆ లిస్టులో చేర్చారు. ఎక్కడైతే ఏమేమి పెండింగ్ వర్క్లు ఉన్నాయో అక్కడ లిస్టులో చేర్చి అవి కూడా వీళ్ళు పూర్తిగా కంప్లీట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫోర్త్ పుష్ విషయానికి వస్తారకైతే మనం మాట్లాడుకున్న విషయమే శివరాత్రికి కానీ లేదంటే ఇందిరమ్మ ఇల్లుతో పాటుగా ఏవైతే ఉండొచ్చు అనమాట. ఓకేనా, లేదు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవైతే ఈ శివరాత్రి వరకు అయితే పూర్తిగా కంప్లీట్ చేసి ఇవ్వడానికి అయితే పూర్తిగా ప్రయత్నిస్తున్నారు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ డబుల్ బెడ్రూమ్ అప్డేట్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోతో నేను ముందుకైతే వస్తాను. జై హింద్.